హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మనం ఉన్నది భారతదేశంలో క్రిస్మస్ను అతి గ్రాండ్గా జరుపుకునే చోటు కోల్కతా పార్క్ స్ట్రీట్. డిసెంబర్ వచ్చిందంటే చాలు ఈ రోడ్డు మొత్తం ఒక లైవ్ ఫెయిరీ టేల్లా మారిపోతుంది. ఇరువైపులా మెరిసే లైట్లు, ఆకాశాన్ని తాకే డెకరేషన్స్, ప్రతి అడుగులో క్రిస్మస్ మ్యూజిక్, ప్రతి ముఖంలో సెలబ్రేషన్స్ వైబ్. ఇక్కడ మీరు చూసే ప్రతి చర్చ్ కేవలం ప్రార్థనా స్థలం కాదు, అది ఒక ఆర్ట్ పీస్. పార్క్ స్ట్రీట్ మొత్తం నడుచుకుంటూ వెళ్తుంటే ఇది ఇండియాలోనేనా లేదా యూరోప్లోనా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, కేకులు, పేస్ట్రీలు, హాట్ చాక్లెట్, డైట్ అన్న మాటే మర్చిపోతారు. కెమెరాలు, రీల్స్, సెల్ఫీలు, టూరిస్టులు, లోకల్స్ అందరూ ఒకే ఎనర్జీతో క్రిస్మస్ను సెలబ్రేట్ చేస్తారు. పార్క్ స్ట్రీట్ క్రిస్మస్ అంటే మతం కాదు, కల్చర్ కాదు, అది ఒక ఎమోషన్. ఒక్కసారి ఈ వైబ్ని అనుభవిస్తే ప్రతి డిసెంబర్లో మళ్ళీ ఇక్కడికే రావాలనిపిస్తుంది. ఇదే కోల్కతా, ఇదే పార్క్ స్ట్రీట్, ఇదే నిజమైన క్రిస్మస్ మ్యాజిక్. రాత్రి సమయానికి పార్క్ స్ట్రీట్ యొక్క వెలుగులో మరింత శోభిస్తుంది. లైట్ డెకరేటెడ్ చెట్లు, సౌందర్యమైన బల్బులు మరియు కళాత్మక అలంకరణలో వీధిని ఒక నిజమైన విన్యాస ప్రపంచంగా మారుస్తాయి. ఇక్కడ ఫోటోగ్రఫీ కోసం కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఇక్కడి వాతావరణం చాలా హార్ట్ వార్మింగ్. మీరు అక్కడి రోడ్లలో నడవడానికి, చిన్న బజార్లలో షాపింగ్ చేయడానికి, స్థానిక రుచులను రుచి చూడడానికి మరియు సంతోషవంతమైన క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించబడతారు. ప్రతి మూల, ప్రతి వీధి మూలల్లోనూ చిన్న లైట్లు, హ్యాంగింగ్ బెల్స్ మరియు క్రిస్మస్ ట్రీ డెకరేషన్లు మీ మనసును ఆనందంతో నింపుతాయి. ఇలాంటి ట్రావెల్, షాపింగ్, మాల్ బ్లాగ్స్ ఇంకా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. బెల్ ఐకాన్ ఆన్ చేయండి నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా.